కాలేజీలో ట్యూషన్స్ అనే కాన్సెప్ట్ పెట్టి స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసి ఆ ఫీజుల్లో కమిషన్ నాకు కావాలి అని గుండమ్మగారు అన్నారు అని చెప్పి ఆవిడ మీద కాలేజీ యాజమాన్యం కేసు పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు అదంతా అబద్ధమండి, మమ్మల్ని బెదిరించి అలా సాక్ష్యం చెప్పించారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చూడు, వాళ్ళు నా పేరెందుకు చెప్పలేదో నాకు తెలీదు. నీ పేరు చెప్పారు కాబట్టి సైలెంట్గా నువ్వే తప్పు చేశానని ఒప్పుకో. మేడం, నీ ఫ్యామిలీకి నీకు ఏం కాకుండా నేనే చూసుకుంటాను. లేదనుకో నీ ఫ్యామిలీలో ఎవ్వరూ మిగలరు. కాలేజీ ప్రిన్సిపాల్ని ప్రవేశపెట్టండి. ప్రిన్సిపల్ పుల్లారావు, ప్రిన్సిపల్ పుల్లారావు, ప్రిన్సిపల్ పుల్లారావు. వెళ్ళండి. సైలెంట్ గా నిలబడ్డం కాదు సార్, ఇదంతా మీరే చేశారా? మీ యాజమాన్యం చెప్తే చేశారా? నేనే చేశాను మేడం. ఇదంతా చేసింది నేనే. వాళ్ళు చెప్పిందంతా నిజమే. కాలేజీలో ట్యూషన్ పెట్టాలి, పిల్లలు బాగా చదువుకోవాలన్న కాన్సెప్ట్ మా మేడం గారిదైతే అది ఆసరాగా తీసుకొని ఎక్కువ ఫీజులు వసూలు చేసి నేను లాభం పొందాలని అనుకున్నాను. అది తెలిసి గుండమ్మ గారు గొడవ పడ్డారు. ఈవిడెళ్ళి మా మేడం గారికి చెప్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని భయపడి నేనే మా మేడం గారికి గుండమ్మ గారి మీద చెడుగా చెప్పాను. ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ గుండమ్మ గారికి వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించి ఆవిడ్ని అరెస్ట్ చేయించాను. అసలు ఇదంతా చేసింది నేనే సార్. ఈ కేసులో డిఫెన్స్ లాయర్ వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలు విశ్వసనీయంగా ఉండడంతో